సమావేశంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కడియం శ్రీహరి గారి అక్రమ సంసారం ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. గణపురం నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ అయ్యవ్వలేని అనాథల లెక్క మిగిలిపోయింది. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఈరోజు దిక్కు తోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఉన్నారు. 2 సార్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంద్ర జాడా పత్తా లేదు. బీఆర్ఎస్ పార్టీ నుండి నేను గెలిచినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పేసి నిస్సిగ్గుగా కడియం శ్రీహరి నిన్న కూడా స్పీకర్ ముందు అప్డేట్ ఇవ్వడమే కాకుండా తన తరపు న్యాయవాదులతో నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. గణపురంలో కడియం శ్రీహరి ఏ ముఖం పెట్టుకొని ఏ పార్టీ నుండి ప్రచారం చేస్తాడో చెప్పాలా. నన్ను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, కానీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించానని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. తాళి కట్టించుకున్నది బీఆర్ఎస్ పార్టీ తోటి, కాపురం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీతోనన్నట్టు నేను మాత్రము సొక్కం పూస, నేను నంగనాసి లెక్క ఈరోజు ఒక్కొక్కడిగా ఆయన మూలాలు బయటపడతా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన గన్పూర్ స్టేషన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వలేని దీన స్థితి, సిగ్గుమాలిన పరిస్థితి తన కూతురైన కావ్య చేత, కడియం కావ్య చేత బీఫామ్లు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ముఖము చాటేసిండు. ఇప్పటికీ 2 రోజుల ప్రచారం అయినా కూడా తన పత్తా జాడ లేదు. మరి కడియం కావ్య గారి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇది ద్వంద్వ వైఖరి. గణపురము స్టేషన్ మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత చేసిన పనులే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మార్క్ మున్సిపాలిటీ మొత్తంలో ఇటు శివునిపల్లిలో కానీ, గణపురంలో కానీ, చాగల్లో కానీ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా కడియం శ్రీహరి మార్కు లేదు. టాల్ లీడర్ అని చెప్పుకునే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులో టాల్ లీడరు, అబద్ధ ప్రచారం చేయడంలో టాల్ లీడరు, గోబెల్స్ ప్రచారం చేయడంలో టాల్ లీడరు, అదేవిధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టడంలో టాల్ లీడరు,
ప్రజలను మోసం చేయడం కూడా టాలీడర్. సుదీర్ఘ రాజకీయ జీవితము, రాజకీయ భిక్ష పెట్టిన గణపురానికి కడియం శ్రీ అనే అతని మార్కు లేకుండా ఈరోజు గణపురం నియోజకవర్గం ఉంది. ఈరోజు నికృష్టంగా ఒక వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నా గేట్లు బారుగా తెరిచినా, నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందని ఉత్తర ప్రగల్భాలు పలకడం జరిగింది. ఈరోజు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా నికృష్టంగా ఎలాంటి ఎంతకైనా మాట్లాడడంలో ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి 5 రోజులు పాఠాలు నేర్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బిపోయింది, ఇంకా పిచ్చి లేచిపోయింది. ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతుండో తెలియడం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలే. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదకి గన్ లేబట్టి బెదిరించిన పరిస్థితి. చంద్రబాబుకు తొత్తుగా గురుదక్షిణ తీర్చుకోవడానికి ఈరోజు తెలంగాణను దోచి ఆంధ్రకు పంచాలని చూస్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అయింది, ముఖ్యమంత్రిని చూసి వివిధ పార్టీల వాళ్ళు అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి దగ్గరికి పార్టీలు మారుతుంటారు. గత చరిత్రలో మనం చూస్తే గ్రేట్ గా మేము అధికార కాంగ్రెస్ పార్టీకి పోయినామని చెప్తారు. అవును, మేము చేర్చుకున్నామని ముఖ్యమంత్రులు చెప్తారు. ఈరోజు విడ్డూరంగా మరి ఈరోజు 2 నాలికల ధోరణితోటి రేవంత్ రెడ్డి గారే చిలక పలుకులు ఎమ్మెల్యేల ద్వారా చెప్పిస్తున్నాడు. మేము బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిసినామని చెప్పేసి నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారే చెప్పిస్తున్నాడు. ఇకపోతే అనేక సందర్భాలలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి మాట్లాడుతున్నామన్నట్టు చెప్తున్నారు. నిన్నటికి నిన్న డాక్టర్ సంజయ్ని ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదు, ఆయన మీద బహిష్కరణ వేటు ఉండదు అని క్లీన్ చిట్ ఇచ్చిండు ప్రసాద్ కుమార్ గారు, స్పీకర్. రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మల ఈరోజు రాష్ట్ర స్పీకర్ ఉండడం సిగ్గుచేటు. రాజ్యాంగ పరిధిలో పనిచేయవలసిన ప్రసాద్ కుమార్ తన పదవిని కాపాడుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి తొత్తుగా పనిచేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నాడు. రాజ్యాంగానికి తిలోగతాలు ఇస్తున్నాడు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాడు. తుచ్చమైన స్పీకర్ పోస్ట్ కోసం, దాన్ని కాపాడడం కోసం ఒక దళితుడై ఉండి ఈరోజు గవాయి గారు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి పనిచేయకపోతే ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కేసు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి స్పీకర్ ద్వారా ఎన్ని సిలుక పలుకులు పలికిచ్చినా తేలిపోయింది. ఇప్పుడు 8 మంది మీద
అనర్హత వేటు వేయలే. ఇంకా కడియం శ్రేణి మీద దేవేందర్ రెడ్డి దానం నాగేందర్ గారి మీద వేస్తాడనే ఆశ మాకు లేదు. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కోర్టులపై ఉన్నది. ఇక్కడ హైకోర్టు కావచ్చు, పైన సుప్రీంకోర్టు కావచ్చు. చట్ట పరిధిలోనే స్పీకర్ గారి మీద తప్పకుండా చట్ట పరిధిలో వారిని ఎదుర్కొంటాం. వారి అపవిత్ర తీర్పును కోర్టులో ఎండగడతాం. అదేవిధంగా ఈ 8 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వారిని బహిష్కరించే వరకు వారి వెంటబడతాం, వేటాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. ఇక కడియం శ్రీహరి విషయం ప్రజలందరికీ తేలిపోయింది. అటు కాదు, ఇటు కాదు, ఎటు కాదు, అటు కాదు, ఇటు కాదు, ఎటు కాదని తేలిపోయింది. ఇవాళ ఓట్ల లిస్టు చూస్తే పురుషులు అని చెప్పేసి లిస్ట్ వస్తూ ఉంది, స్త్రీలు అని చెప్పేసి లిస్ట్ వస్తూ ఉంది, ట్రాన్స్జెండర్ అని కూడా ఒక లిస్ట్ వస్తుంది. మరి ఈయన ఏదో ఒకటి తేల్చాలి కదా, ఆయన ఏంటో చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీనా, టిఆర్ఎస్ పార్టీనా? ముఖము చెల్లక గణపురంలో ఈరోజు తిరగడం లేదు. ఎక్కడ పోతే ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిమని అడుగుతారు. ముఖం చాటకనే బిడ్డ చేత బీఫామ్ ఇప్పించిండు. బిడ్డ చేతనే ఈరోజు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. గన్పూర్ స్టేషన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు మొత్తం యావత్ తెలంగాణకు ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వము బాకీ పడ్డది. మహిళలకు అలివిగాని హామీలు ఇచ్చి మహిళలకు 2500 రూపాయలు నెలకిస్తామని చెప్పేసి, ఒంటరి మహిళకు 2000 ఇస్తారని చెప్పేసి, వితంతువుకు అదనంగా 2000 ఇస్తారని చెప్పేసి, 4000 వృద్ధులకు ఇస్తారని చెప్పేసి, వికలాంగులకు 6000 ఇస్తారని చెప్పేసి, మహిళలకు పెళ్లి చేసుకున్న వధువుకు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పేసి, కాలేజీ పిల్లలకు స్కూటీ కొనిస్తారని చెప్పేసి, గ్యాస్ సిలిండర్కు 500 బోనస్ ఇస్తారని చెప్పేసి, పండిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పేసి, అదేవిధంగా రైతు భూమి లేని రైతుకు సంవత్సరానికి 12,000 ఇస్తారని చెప్పేసి, కౌలు రైతుకు 15,000 ఇస్తారని చెప్పేసి, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తారని చెప్పేసి, ఏ ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి అమలు పరచలేదు, ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు ఆశ పోయింది. ఈరోజు అందరు కూడా కారు కేసీఆర్ నువ్వు రావాలి అని చెప్పేసి ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న కౌన్సిలర్ల కోసం కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. గన్పూర్ స్టేషన్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం. మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా వార్డులలో పనిచేస్తున్నారు. కడియం శ్రీహరికి కర్రు గాల్చి వాత పెట్టాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ మొత్తము కాంగ్రెస్ కు వ్యతిరేకమైతే గణపురం వచ్చే వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకము, కడియం శ్రీహరికి వ్యతిరేకం. డబుల్ ధమాకా 18కి 18 కౌన్సిలర్లు గెలిచి మరి చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మరి మున్సిపాలిటీ పైన ఎగిరేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా నీకు ఇదేం పోయే కాలం, 75 ఏళ్ల వయసులో ఇంకా ఏ రకమైన మాయా రూపాలు ఏ రూపం వేసుకొని రాను, బహురూపాలు వేసుకుంటూ ప్రజల్లోకి వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. బహురూపం అని తేలిపోయింది కడియం శ్రీహరి. తస్మా జాగ్రత్త. నీ రాజకీయ సమాధి చేసి నిన్ను పర్వతగిరికి పంపించే వరకు మేమందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులం
మరి కలిసికట్టుగా పనిచేస్తాం. కేసీఆర్ గారికి మా గణపురం మున్సిపాలిటీ చైర్మన్ మరి బహుమతిగా ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.